అంటే ఎప్పుడు కూడా అన్నదమ్ముల ఆస్తి పంపకాలు మీరిద్దరుగా ఉండి పంచుకోవటంలో ఎటువంటి ఇబ్బంది రావు. అంటే మన భార్యని కానీ మన తమ్ముడు భార్యని కానీ దాంట్లోకి ఇన్వాల్వ్ చేస్తే మన ఇద్దరి దగ్గర శత్రుత్వాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది, గొడవలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది, కొట్టుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఇద్దరు ఆడవారి వల్ల, తమ్ముడు భార్య వల్ల, అన్న భార్య వల్ల. దయచేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా అన్నదమ్ముడు గమనించాల్సింది ఏంటంటే మీరిద్దరు కూర్చొని ఎవరెంత అనేది వేసుకునే దానివల్ల ఎటువంటి సమస్య రాదు. అటు కుడి ఎడంగా ఉండొచ్చు, మన ఏళ్ళు అనేది కూడా సక్రంగా ఎప్పుడు ఉండవు. అట్నే పంపకాలు కూడా కుడి ఎడంగా ఉండొచ్చు. అడ్జస్ట్మెంట్ అవటంలో కానీ అన్నదమ్ములకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే భార్యను కానీ ఇన్వాల్వ్ చేస్తే మీరిద్దరిని దూరం చేసి శత్రుత్వాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్నే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు అక్కాచెల్లు ఉండారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా కొట్టుకోవటం తిట్టుకోవటం ఎటువంటిది కూడా ఉండదు. కానీ అదే ఇద్దరు మగవాళ్ళ మధ్య మాత్రం శత్రుత్వాన్ని కొట్టుకునే దానికి కారణం అవుతారు. అంటే దీంట్లో అందరని కాదు, కొంతమంది మాత్రమే చెప్తున్నాను. దయచేసి మగవాళ్ళు ఏదన్నా చిన్న సమస్య అయినా ఏదైనా కూడా ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ఎవరో చెప్పారని ఆ మాటను తీసుకొని తమ్ముడి మీద కానీ అన్న మీద కానీ రుద్దటం కూడా కరెక్ట్ కాదు. ఇద్దరు కూర్చొని బాండింగ్గా మాట్లాడుకుంటే సామరస్యంగా ఎంత పెద్ద సమస్య అయినా కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.